ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిలాగా ఈ లోకములోనికి వచ్చి మానవ రూపంలో ఆయన సాత్వికుడుగా, దీన మనస్సు గలవారిగా ఈ లోకములో జీవించి మన మానవుల అందరికీ కూడా ఒక మంచి మార్గమును ఆయన ఏర్పాటు చేశారు. ఆయన యొద్ద నీవు నేర్చుకోవాలి. ప్రభువును వెంబడిస్తున్నారు కానీ చాలా మంది నేర్చుకోవడం లేదు. వినుచున్నారు, చూస్తున్నారు, సాక్ష్యాలు చూస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు కానీ నేర్చుకోవడం లేదు, ప్రయత్నం చేయడం లేదు, దీన మనసు కలిగి ఉండడం లేదు, సాత్వికులుగా బ్రతకడం లేదు. అనేక మంది ఎప్పుడైతే నీవు ప్రభు వారిలాగా సాత్వికుడుగా, సాత్వికురాలుగా, దీన మనస్సు కలిగి మీరు జీవిస్తారో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. చాలా మంది ప్రాణాలు విసిగిస్తూ ఉంటారు. కుటుంబాలలో, సంఘములో, సమాజంలో, ఉద్యోగంలో ప్రాణాలు విసిగిపోతూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఆయన యొక్క శిష్యుడుగా, శిష్యురాలిగా ఉంటూ ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆయన నీకు నెమ్మదిని కలుగు చేస్తారు. ఆయన ఎలా చేశారో, ఎలా ఓర్చుకున్నారో, ఎలా ఆయన ప్రార్థనలో ఉన్నారో, ఎలా ఆయన ఈ శ్రమలన్నీ భరించారో వాటన్నిటి నువ్వు నేర్చుకున్నట్లయితే తప్పక నీ ప్రాణమునకు కూడా ఆయన నెమ్మదిని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ నెమ్మది లేకపోతే ఎప్పటికైనా ప్రభు యొద్ద నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోండి. గొడవలు కాదు, అనేకమైనటువంటి వివాదాలు కాదు, ప్రభు యొద్ద నేర్చుకోండి. సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. అది మీరు నేర్చుకున్నట్లయితే తప్పక మీరు నెమ్మదిగా ఉంటారు, విశ్రాంతిని పొందుకుంటారు అని ప్రభువు వారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఆయన యొద్ద నేర్చుకునే మంచి గుణమును, లక్షణమును మీకు దయచేయనట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిస్తాను మీ కొరకు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఏ విషయంలో విశ్రాంతి లేదో, సమాధానము లేదో మీరే సహాయము చేయండి అయ్యా. మీ యొద్ద నేర్చుకునే కృపను దయచేయండి అయ్యా. ప్రభు వాక్యమును వినుట మట్టుకే కాదు ప్రభువా, ప్రవర్తించేటువంటి వారుగా ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఏ ప్రాణములు విసిగిపోయి ఉన్నాయో మీరే సహాయము చేసి వారికి నెమ్మదిని దయచేసి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ఫోన్ నంబర్ మరొకసారి చెప్తూ ఉన్నాను, 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.